తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం గురించి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం కుటుంబం అమెరికాకు వెళ్లిపోతున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే కేసీఆర్ ఫ్యామిలీ అమెరికాకు వెళ్లేది వాస్తవమే కానీ పర్మనెంట్ గా కాదని చెప్తున్నారు. కానీ కొన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తప్పుడు ప్రచారం చేస్తూ కేసీఆర్ ఫ్యామిలీ అమెరికాకు వెళ్లిపోతుందని జనాల్లోకి తీసుకెళ్తున్నాయి. వాస్తవానికి గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొదట అమెరికా పర్యటనకు వెళ్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం అమెరికాకు వెళ్లే ఛాన్సులున్నాయి. ఆమె కుమారుడు స్నాతకోత్సవం అమెరికాలోని నార్త్ కెరోలినాలో జరుగుతుంది. సిబిఐ కోర్టు నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని మరీ అమెరికాకు ప్రయాణమవుతున్నారు గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ నెల 22వ తేదీన హైదరాబాద్ తిరిగి వస్తారు కవిత. కవిత తెలంగాణకు తిరిగి వచ్చిన తర్వాత కల్వకుంట్ల తారక రామారావు ఈ నెల 26వ తేదీన అమెరికాకు పయనమవుతారు. డల్లాస్ లో జరిగే పార్టీ రజతోత్సవ వేడుక కార్యక్రమంలో గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పాల్గొంటారు. కేటీఆర్ తో పాటు హరీష్ రావు మరికొంతమంది లీడర్లు కూడా వెళ్లే ఛాన్సులైతే ఉన్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే కేసీఆర్ కూడా అమెరికాకు వెళ్తారని మొన్నటి నుంచి ప్రచారం జోరుగా సాగుతుంది. అమెరికాలో మెరుగైన వైద్యం కోసం కేసీఆర్ వెళ్తున్నారని చెప్తున్నారు. ఇందులో ఎంత మేరకు నిజముందో తెలియాల్సిందే. మొత్తానికి కుటుంబం మొత్తం అమెరికాకు ఇదే నెలలో వెళ్తుందని చెప్తూ ఉన్నారు.